అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి అమ్మ రోజా గారు అడుక్కుంటే ఇచ్చేది కాదు, వచ్చేది కాదు, అర్హత ఉంటే వస్తుంది, సాధించుకోవచ్చు. ప్రతిపక్ష హోదా, ఆ హోదా కూడా ఇవ్వలేనిది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రం కాదు. ఓటర్స్ ఎన్నుకున్నారు, ఓట్లు వేశారు, ప్రజలు ఇవ్వలేదు మీకు ప్రతిపక్ష హోదా. ఒక్కసారి తెలుసుకోండి, తెలివిగా మాట్లాడటం నేర్చుకోండి. మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలా, ఇప్పుడు మరొకలా మాట్లాడుతున్నారు. ఒక్కసారి తెలుసుకోండి. రాష్ట్ర ప్రజలు మీకు మమ్మల్ని ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా 11 సీట్లకి పరిమితం చేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు, ఏమని మాట్లాడారు? 23 మంది 24 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక 4-5 ఎమ్మెల్యేలు లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండకుండా పోతుంది. ఒక్కసారి తెలుసుకోండి అని అన్నారు. ఒక్కసారి తెలుసుకోండి. మరి ఏపీ ఎలా డెవలప్ చేశారు, ఏ విధంగా డెవలప్ చేశారు, ఎలా అభివృద్ధి అయింది? ఒక పేదవాడికి, ఒక పేదరాలికి అన్నం క్యాంటీన్లు పెట్టి అన్నం పెడుతుంటే అన్నం క్యాంటీన్లు మీరు అధికారంలోకి వచ్చాక దాన్ని నిర్వినియోగం చేశారు, వాటిని తీసిపారేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అని అన్నారు, అది ఊసే లేదు. ఏపీలో రాజధాని లేకుండా చేశారు. రాజధాని ఉంటే కదా కంపెనీలు వచ్చేది. అది ఎలా సాధ్యపడుతుంది, ఏ విధంగా సాధ్యపడుతుంది ఒక్కసారి చెప్పండి. ఇదేనా మీరు ఏపీని డెవలప్ చేసింది? అదేనా ఏపీకి అభివృద్ధి చేసిన ఘనత మీరు? మీరు 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆ 11 మంది ఎమ్మెల్యేలు 11 గంటలు 10 నిమిషాలకే పారిపోయారు. 11 నిమిషాలకే పారిపోయారు. ఒక్కసారి తెలుసుకోండి. మీరు రాష్ట్రాన్ని ఎలా చేశారు, ఏ విధంగా చేశారు అనేది. కనీసం ఇంత దుర్మార్గంగా చేసిన పాలన ఏదంటే మీ వైఎస్ఆర్సీ ప్రభుత్వం మాత్రమే. 5 సంవత్సరాలు కనీసం 11 నిమిషాలకే అసెంబ్లీ నుంచి పారిపోవటం ఏమిటి? అంటే మీరు పోవటం కూడా, మీరు సంతకాలు పెట్టడం కూడా, ఇప్పుడు 9-10 నెలలు అయినా కానీ అసెంబ్లీకి వెళ్లకుండా గేట్ దగ్గర నుంచి బయటికి అరుచుకుంటూ, ఫ్లెక్సీల కార్డులు పట్టుకొని అరుపులు అరుచుకుంటూ మాకు ప్రతిపక్ష హోదా కావాలని బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఈరోజు అసెంబ్లీకి వెళ్తూ మాకు మళ్ళీ ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతూ వచ్చారు. అంటే మీకు జీతాలకు, మీరు జీతభత్యాల కోసం వచ్చి అటెండ్ అయ్యి పారిపోతున్నారు. కానీ రాష్ట్ర ప్రజలకు కనిపిద్దాము, వాళ్ళకి సహాయం చేద్దాము. ఒక 40% ఓటర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కనిపిస్తే అడుగు మా ఎమ్మెల్యే, అడుగు మా ఎమ్మెల్యే అని అంటానికి కూడా ఆస్కారం లేకుండా మీరు జీతాల కోసం ఆశపడి వస్తున్నారే కదా, దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. మీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా సెక్యూరిటీ ఇచ్చారు, ఎలా ఇచ్చారు ఒక్కసారి చెప్పండి. ఏమీ కానీ ఇవ్వలేదు. ఈరోజు సెక్యూరిటీ ఇవ్వటం లేదు, సెక్యూరిటీ తీసేశారని మీరు చరిత్రలో గత పరిపాలనలో మీరు ఏ విధంగా చేశారు, ఏ విధంగా ఎలా చేశారు? పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ ఇచ్చారా ఒక్కసారి చెప్పండి. ఇవ్వలేదు కదా. ఒక్కసారి తెలుసుకోండి. రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళు కాదు నమ్మటానికి. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ పేటీఎం బ్యాచ్ ఒక 40% ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు కూడా తెలివిగా తెచ్చుకున్నారు. ఒక్కసారి తెలుసుకోండి. మీ ప్రభుత్వంలో ఉన్న పేటీఎం బ్యాచ్ మాత్రం పిచ్చోళ్ళేమో కానీ ఈ కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి అధికారంలో తీసుకొచ్చిన వాళ్ళు పిచ్చోళ్ళు మాత్రం కాదు. ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. తెలుసుకోండి రోజా గారు. అప్పుడు ఒకలా ఇప్పుడు ఒకలా మాట్లాడితే రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరు అని తెలియజేస్తూ, ఏది ఏమైనా ప్రతిపక్షం లేకుండా చేసింది రాష్ట్ర ప్రజలు కానీ ఈ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మాత్రం కాదు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.